ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలని, ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా జీవించాలని అనుకుంటారు. అయితే మనం చేసే చిన్న చిన్న పనులు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువస్తూ ఉంటాయి. అలానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దరిద్రానికి స్వాగతం పలికినట్లు అవుతుంది. అయితే కుబేర కటాక్షం కోసం ఇటువంటి పనులు చేయడం మంచిది. ఇలాంటి పనులు చేయడం వలన కుబేర కటాక్షం కలుగుతుంది. కమల పువ్వులతో కుబేరునికి పూజ చేస్తే అపారమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కమల పువ్వులతో పూజ చేయడం మంచిది. అలానే ఓం కుబేరాయ నమః అనే నామాన్ని 41 రోజుల పాటు 18 సార్లు జపించి కుబేరుడికి ధూప, దీప, నైవేద్యాలని సమర్పిస్తే మన జీవితంలో గొప్ప భోగాలు, సంపదలు చేకూరుతాయి. కాబట్టి ఇలా కూడా మీరు 41 రోజుల పాటించి కుబేరుని అనుగ్రహాన్ని పొందొచ్చు. కుబేరుడు శివ భక్తుడు. కాబట్టి శివుడికి పూజ చేసిన తర్వాత కుబేరుడికి నమస్కారం చేసుకున్నట్లయితే సంపదకి ఎలాంటి లోటు కూడా ఉండదు. ధనం వస్తుంది. ఇబ్బందులు ఉండవు. ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కొచ్చు. కుబేరుడు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాడు. కాబట్టి కుబేరుడి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని వ్యాపార ప్రదేశంలో పెట్టి ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.